దీనికి మహిమ కలుగునుగాక. నా తమ్ముడు, నా చెల్లి, నాన్న, ఈరోజు లోకంలో ఉన్న సమస్యలను చూసి భయపడుతున్నావా? నీ కుటుంబంలో వస్తున్నటువంటి కష్టాలను, అనేకమైన విషయాలను చూసి కలవరపడుతున్నావా? క్రైస్తవుడు అయిన నీకు నేను ఒక్క మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. భయపడాలి. దేనికి భయపడాలి? ఈరోజు నేను ప్రార్థన చేయలేదే అని నువ్వు భయపడాలి. భయపడాలి. దేనికి భయపడాలి? ఈరోజు దేవుని వాక్యం చదవలేదే అని భయపడాలి. భయపడాలి. నా దేవునితో, నా దేవుడి అభిషేకించిన సేవకులతో నేను కలిసి ఉండలేదే అని భయపడాలి. అంతేగాని ఈ లోకంలో వస్తున్నటువంటి సమస్యలు, లోకంలో వస్తున్నటువంటి నిందలకు నువ్వు భయపడుతున్నావంటే నువ్వు అసమర్థుడివి. గుర్తుంచుకో. సమస్యలు వస్తాయి, భయపెడతారు. భయపెట్టేటోడు ఉన్నాడు కనుకనే భయపెడతాడు. కానీ బైబిల్ అంటుంది, నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ లోకములో వస్తున్న అనారోగ్యములనే భయము నుండైనా కానివ్వండి, ఇతరులు పెట్టే నిందలైనా కానివ్వండి, ఇతరులు వేసే ఏ పరిస్థితుల్లోనైనా కానివ్వండి, దేవుని యందు నువ్వు ధైర్యం కలిగి ఉంటే, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే, నా సహోదరుడా, నిశ్చయముగా నువ్వు వర్ధిల్లుతావు. నిశ్చయముగా దేవుని కృపను నువ్వు పొందుతావు. భయములన్నిటిలో నుండి మిమ్మల్ని నేను తప్పిస్తానని లోకాసు సువార్తలో దేవుని వాక్యం చెప్తుంది. కనుక భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుని కృప, ఇదిగో నా దేవుని కృప నీకు, నీ కుటుంబానికి తోడై ఉండి నడిపించునుగాక.